ఆగస్ట్ 25, 2024. సమయం ఉదయం 9:30. అంతటా చల్లని వాతావరణం. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ మహారాష్ట్ర వారి తెలుగు మహామేళా కోసం ఎంతో అందంగా సంసిద్ధమైన డాక్టర్ కాశీనాథ్ ఘాణేకర్ ఠాణే యొక్క భవ్యమైన సభా ప్రాంగణం. ఇక్కడికి వచ్చే ఎందరో అధిరథ మహారథులని స్వాగతిస్తూ కనిపించిన చల్లని వర్షపు జల్లులు, అలాగే తెలుగు సంస్కృతిని కాపాడేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్న గంజి జగన్బాబు మరియు వారి బృందం. చక్కనైన ఏర్పాట్లు, మంచి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం గణపతి స్తోత్రం, దీప ప్రజ్వలనతో చక్కగా ప్రారంభమవుతూ తెలంగాణ గీతం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, కూచిపూడి నృత్యం, సామజవరగమన గీతం, నేత్రదీపకమైన నారీమణుల బతుకమ్మ ఆటలు, కోలాటం ఆటలు, లేజిమ్ డాన్స్, సమూహ నృత్యం, అలాగే చిన్ని చిన్ని బుడతల కళావిష్కరణ, జానవి ఆలపించిన కమ్మనైన అమ్మ పాట, అందాల రాశి ఆధ్వర్యంలో నెరవేరిన ర్యాంప్ వాక్ మరియు ఫ్యాషన్ షో, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి మరియు తెలుసా మనసా ఈ సాంగ్స్, లావణ్య భరతనాట్యం, ఆనంద నిలయం ఈ యొక్క ప్రాజెక్ట్ వివరణ, శివపాద మంజీర నాదం గీతం, ఠాణే తెలుగు కల్చరల్ సెంటర్ లోగో ఆవిష్కరణ, నవతేజ వారు లంచం ఇవ్వకూడదు, లంచం తీసుకోకూడదు అనే నాటిక ద్వారా ఇచ్చిన మంచి సందేశం, ఇలా మరెన్నో విషయాలతో సభా ప్రాంగణం పులకరించిపోయింది. సభలోని తెలుగు వారందరూ ఎంతో మైమర్చిపోయారు. కార్యక్రమం అల్లిక సూత్రాలు అశోక్ కాంటే వీరు ఎంతో చక్కగా అవలోకగా అల్లుతూ వందన సమర్పణ కూడా వారే తెలిపారు. మొత్తానికి ఈ కార్యక్రమంలో తెలుగు కళ నిండుదం కనిపిస్తూ తెలుగు వారిని సంతోషపరిచింది. విశేష ముఖ్య అతిథి సభలో మాట్లాడుతూ యాప్టమ్ యొక్క సేవలు ఎంతో గొప్పవని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ యొక్క మంత్రి కందుల దుర్గేష్ వీరు కార్యక్రమాన్ని ఎంతో ప్రశంసించారు. సుదీర్ఘకాలం పాటు మహారాష్ట్రలో తెలుగు ప్రజల అభివృద్ధి కోసం నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి డాక్టర్ పివి రమణ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ తానే, అన్నింటా తానే అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు జగన్ బాబు గారికి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తి, ముఖ్య అతిథి, ఆయన్ని సుప్రసిద్ధ సినీ గేయ రచయిత అనే ఒక పదం చెప్పచ్చు, కానీ దానికి మించి తెలుగుతనం ఉట్టిపడేలాగా తన భాషను కానీ, తన యొక్క ఆహార్యం కానీ, వాచికం కానీ అన్నీ తెలుగుతనమే ఉండేలాగా నిరంతరం కృషి చేస్తూ తెలుగువాడి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేయడానికి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనందరి తరపున తెలుగు భాషకి నిలువుటద్దంగా భాసిల్లుతున్నటువంటి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి ఒక ఇంజనీరింగ్ కళాశాల, అదేవిధంగా అనేక విద్యా సంస్థలతో పాటు వితరణ సేవలతో ముందుకు వెళుతున్నటువంటి పెద్దలు గుప్తా గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గురవారెడ్డి గారు తెలంగాణ నుంచి ఇచ్చేశారు. అదేవిధంగా ముఖ్యంగా తెలుగు భాష కోసం వివిధ దేశాల్లో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టి మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి సత్యమూర్తి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 50 మందికి కూడా ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, అన్నిటికంటే మించి ఏదో మేము కొన్ని కార్యక్రమాలు చేసి ఉండటం వల్ల
కొన్ని పదవులు చేయటం వల్ల వేదిక మీద కూర్చున్నాం. కానీ అసలు తెలుగు భాష యొక్క గొప్పతనం నిలబడాలంటే, ముందుకు సాగాలంటే దానికి కారకులు ముందు కూర్చున్నటువంటి మీరు మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో మనకి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులైనటువంటి మీరు వస్తే అప్పుడు ఆ కార్యక్రమం తాలూకు గొప్పతనం ప్రపంచం అనుభవానికి తెలుస్తుంది. 10 మంది కూర్చుని 10 మంది మాట్లాడుకుని వెళ్ళిపోతే అది సమంజసమైనటువంటి కార్యక్రమం కాదు. ఒక్క పిలుపుతోటి, జగన్ బాబు గారు ఇచ్చినటువంటి పిలుపుతోటి ఇంతమంది పెద్ద సంఖ్యలో ఇవాళ థానే ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగువారు, ముంబై కూడా కాదు థానే ప్రాంతంలో ఉన్నారు, ఇంతమంది రావటం అనేటువంటిది నిజంగా ఆనందకరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సుమాన్ని తెలియజేస్తాను. ముందుగా ఒక ప్రత్యేకమైన అంశం మీద జగన్ బాబు గారికి కానీ ఇతర ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరికీ కూడా నేను అభినందనలు తెలిపే కార్యక్రమం ఏంటంటే, ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేసుకునేటువంటి పరంపర కొనసాగుతున్నప్పుడు అది సంఘాలు కానివ్వండి, భాషా సంఘాలు కానివ్వండి, వివిధ కోణాలలో విడిపోయి సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం పరిపాటి అయిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ తెలుగు భాష కోసం కృషి చేస్తున్నటువంటి సంఘాలన్నీ కలిసి ఒక ఫెడరేషన్గా ఏర్పడి, ఒక ఎపెక్స్ బాడీగా ఏర్పడి ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం అనేది ఈ కార్యక్రమం తాలూకు విజయం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఫెడరేషన్ అన్నారు, అన్ని సంఘాలు కలిసి ఏర్పరచుకున్నటువంటి సంఘం. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశాలు. కారణం, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వేరే రాష్ట్రం వచ్చి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారిని కలిసి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది ఇది మొట్టమొదటి అనేటువంటి మాటని ఆ అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో మనం తెలుగు మాట్లాడే వాళ్ళ మధ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక ఎత్తు అయితే, ఇలా బయటకు వచ్చి ఎవరైతే ప్రవాసాంధ్రులుగా ఉన్నారో వారి మధ్య నిలబడి తెలుగు గురించి మాట్లాడుకోవటం, తెలుగు గొప్పతనాన్ని కీర్తించడం, ఇవి మనకు లభించినటువంటి అదృష్టంగానే ఖచ్చితంగా భావించాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ వేదికకి కానీ ఈ కార్యక్రమాలకు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఔచిత్యం ఉందనేటువంటి మాటను కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఇవాళ మనందరం కలిసి ఉండాలి. అది ఆర్థికపరమైనటువంటి ప్రగతి కానివ్వండి, భాషాపరమైనటువంటి ఆలోచనలు కానివ్వండి, ఒకరికొకరు పంచుకుని తద్వారా మనందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఒక పక్కన మన యొక్క జాతి ఔన్నత్యాన్ని, మన భాష యొక్క సుసంపన్నత్వాన్ని, దాంతోపాటు ఆర్థిక పరంగా మనం ఎదిగేటువంటి అంశాలని కూడా జోడించి మీరు మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ అనేటువంటిది పెట్టుకోవడం కూడా అద్భుతమైనటువంటి ఆలోచన అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వివిధ కారణాలతో వచ్చారు. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఏదైనప్పటికీ కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో వచ్చిన మీ అందరికీ కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల తాలూకు మీ అనుభవాల్ని, లేకపోతే ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను తయారు చేసుకోవడానికి వీలుగా ఒక వేదిక అవసరం ఉంటుంది. ఆ వేదిక ఈ ఫెడరేషన్తో పాటు ఆర్థికపరమైన వేదిక అయినటువంటి ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ అనేటువంటిది కూడా చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను కూడా నమ్ముతున్నాను. ప్రారంభంలో మంత్రి కందుల దుర్గేష్ మరియు సాహిత్యవేత్త, కవివర్యులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, అలాగే ఎఫ్టమ్ యొక్క చైర్మన్ డాక్టర్ పివి రమణ, అధ్యక్షులు జగన్ బాబు, ఆనంద నిలయం చైర్మన్ ఏవి గుప్తా, గురవరెడ్డి, సత్యమూర్తి, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ ఎంవై రమణారెడ్డి, ఠాణే ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్, ఎమ్మెల్సీ కొక్కణ ప్రాంతం నిరంజన్ డౌకరే, వీరందరికీ ఘన స్వాగతం పలికారు. ఈ ప్రసంగంలో అధ్యక్షులు జగన్ బాబు,
అశోక్ కాంటే, సుభాష్ మచ్చా, ఎస్విఆర్ మూర్తి, అనురాధ, షర్మిల, రాఘవరావు, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ స్నేహ, కిరణ్మయి, సునీల్ మరియు ఆల్ టీమ్ మెంబర్స్ హాజరైనారు. తెలుగు ఘనతను చాటిన ఈ తెలుగు మేళ అందరి హృదయాలలో చెరుగని ముద్ర వేసుకుంది. ఇదే కార్యక్రమంలో ఎఫ్ఎం ఎక్సలెన్సీ అవార్డును కూడా ప్రముఖుల చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. అంతకు మునుపు తెలుగు భాష సంస్కృతి మరియు భారతీయ సంస్కృతి ఘనతను అందరికీ తెలిసే విధంగా తెలుగు గొప్పతనాన్ని ఎంతో చక్కగా తెలియజేశారు మన ప్యారడీ పాటల గురుగారు, గురువర్యులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ముంబై పరిసర నగరంలో వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన తెలుగు ప్రముఖుల సన్మానం ఇక్కడ గావించారు. సమాజ సేవా విభాగంలో రామకృష్ణ పోటాబత్తిని, కొత్తపల్లి రమేష్ బాబు, గురుడు కైలాస్, గర్గే రాజారాం, గంగాపుత్రులకు అవార్డు ప్రదానం చేశారు. అలాగే పారిశ్రామిక రంగంలో గుర్రం శ్రీరాములు, అంజిరెడ్డి వీరికి అందజేశారు. ఆధ్యాత్మిక రంగంలో చిన్నం రఘునాథ్కు మరియు ఫ్యాషన్ డిజైనింగ్లో మచ్చ అంజలికి ఈ అవార్డును అందించారు. మరియు సాహిత్య రంగంలో సోలాపూర్కు చెందిన ఉదారం రేణుకకు మరియు స్టార్టప్ లోగో యాక్టివ్ సంస్థకు అవార్డు ఇచ్చి గౌరవించారు. ఎమ్మెల్సీ నిరంజన్ డౌకర్ వీరు 10 లక్షల విరాళాన్ని తెలుగు సమాజం కోసం ప్రకటించడం, అలాగే ఇదే వేదికపై ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ వీరు 3000 స్క్వేర్ ఫీట్ గల సాంస్కృతిక భవనం ఆంధ్ర తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వీరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పడం మరో విశేషం. ఇంత మంచి కార్యక్రమాన్ని చూసిన తెలుగువారు మైమర్చిపోయారు. మొత్తానికి అంగరంగ వైభవంగా కన్నుల పండుగల ఈ తెలుగు మేళ జరిగింది.